ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదేవుని మహాకృపను బట్టి మరొక ప్రభు దినాన ఈ రీతిగా మనందరం కూడి ప్రభు నామని స్తుతించి కనపరుస్తూ ఉన్నాం. గత కొద్ది వారములుగా పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఏం చేయాలి, ఎటువంటి వారు పరీక్షిస్తున్న అంశాన్ని ధ్యానం చేస్తూ దేవుని చిత్తము జరిగించేవారు. రోమాపత్రిలో ధ్యానం చేస్తున్నాం. ప్రభు కృప చెప్తే ఈరోజు అంశాన్ని ముగించాలి. ఎందుకంటే వచ్చే ఆదివారం నుంచి ప్రభు వారి శ్రమలు ధ్యానం చేయాలి కాబట్టి వరుసగా ఈ 4-5 వారాలు 18వ తారీఖు గుర్తుంది కదా. 18 నుంచి ప్రతిరోజు సాయంకాలం 7 గంటలకు ప్రతిరోజు ఆదివారం తప్ప ప్రత్యేక ప్రార్థనా కోరికలు ఉన్నాయి. రైతు ప్రార్థనాపూర్వకంగా సగమంతా కూడా సిద్ధపడాలని కోరుతున్నాను. ఎవరు పోగొట్టుకోవద్దు. ప్రభువుకు సమీపంగా జీవించడానికి ఒక ఆచారం కాదు, కానీ ప్రభు సమీపంగా జీవించడానికి మీ ఇంటి వారిని తీసుకురండి, మీ బిడ్డలను తీసుకురండి, సన్నిధికి నేను బిడ్డలను తీసుకురండి, మీ భర్తలను భార్యలను తీసుకురండి దేవుని సన్నిధికి. ఆ ప్రత్యేక కూడికల ద్వారా వాక్యం ద్వారా వారు ప్రభువుకు రావడానికి అవకాశం ఉంటుంది. సమయాన్ని వృధా చేయవద్దని కోరుతున్నాను. వాక్యాన్ని విడదాం. ఈ దినము దేవుని చిత్తాన్ని మనకు అంశం చూద్దాం. వాక్యంలో ఏం రాయబడిందో ప్రభు అంటున్నాడు. ప్రభు చెప్పిన మాట ఇది. ప్రభువా ప్రభు అనిపించే ప్రతివాడు పరలోక రాజ్యంలో మరి ఎవరు వెళతారు? పరలోకమందున్న నా తండ్రి చిత్తం చేయవాడే ప్రవేశిస్తాడు. ఏంటి ఆ తండ్రి చిత్తము? అపొస్తలుడైన పౌలు దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. అపొస్తలుడైన పౌలు దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయానికి వెళదాం. ఈ 5వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైన మాట జ్ఞాపకం చేయబడింది. 12వ వచనం నుండి మొదలుపెట్టుకుంటే, మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలని వేడుకొనుచున్నాను. ఇప్పుడు చూడండి. మరియు ఒకరితో ఒకడు సమాధానము. తర్వాత, సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెందిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతమియుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. ఎవరి ఎడల? కొద్దిమందా? నీకు నచ్చిన వాళ్ళ? చెప్పండి. నీ మాట వినేవాళ్ళ? నీకు లోబడేవాళ్ళ? అందరి ఎడల ఏం కలిగి ఉండాలి? దీర్ఘ శాంతం కలిగి ఉండాలి. ఎవడను కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయకుండా చూసుకోండి. మీరు ఒకరి ఎడల ఒకడు, మనుషులందరి ఎడలలో ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకోండి. ఇది 16వ వచనం. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఎన్నున్నాయమ్మా కదా? ఎన్నున్నాయి? ఈ 13వ వచనం మొదలుపెట్టుకొని ఒకదొకడు సమానంగా ఉండడం మొదలుపెట్టుకొని బుద్ధి చెప్పండి, ధైర్యపరచండి, బలహీనలకు ఓతమేయండి, అందరి ఎడల దీర్ఘశాంతము, ఎవడు కీడు ప్రతికీడు చేయొద్దు, ఒకరి పట్ల ఒకడు, మనుషులందరి పట్ల ఎల్లప్పుడూ మేలైనదే చేయండి అనుకుంటూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. జరిగిస్తున్నాము దేవుని చిత్తాన్ని. ప్రభువుని పిలవటం కాదు. ఇదిగో వాక్యంలో ప్రభువు తడ జ్ఞాపం చేస్తున్నాడు. ఈరోజు ఇటువంటి జీవితంలో మన నుంచి ప్రభువు కోరుతున్నాడు. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఇలాంటి జీవితాలు ప్రభువు కోరుతున్నాడు. రెండవ దూరం కావద్దు దేవుని ప్రేమకు. ఆయన వాక్యము బలపరిచే వాక్యం. ఈరోజు వాక్యం చదివారా?
కీర్తన అయిపోయింది కదా, కీర్తన అయిపోయింది కదా. ఇక రేపటి నుంచి సామెతలు చదవాలి. సగం పని అయిపోయింది బైబిల్ పూర్తిగా దేవుని దేవాల. గమనించండి, దయతో వాక్యము ద్వారా దేవుడు తన ఉద్దేశాన్ని వెల్లడి చేస్తున్నాడు. మన జీవితాలు ఎలా ఉండాలి, నిత్య జీవంలో ప్రవేశించడానికి మన జీవితం ఎలా ఉండాలి, ఎటువంటి జీవితాలు దేవునికి ఇష్టమో, ఏది మరుగు చేయలేదు. ఆయన మాట్లాడుతున్నాడు, బోధిస్తున్నాడు వాక్యము ద్వారా. ఈ దినమంత ముందు కుమారుని ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ లక్షణాలన్నీ కూడా, ఈ అలవాటు కావాలి మనకిది, మన ఊపిరి శ్వాస కావాలి దేవుని చిత్తాన్ని జరిగించుట. మరొక అంశానికి వెళదాం, దయతో త్వరగా ముగిస్తాను. మరొక అంశం ఇదే దశ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. మీరు పరిశుద్ధుల ఒకటయే, అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండటయే దేవుని చిత్తము. ఏంటంట? పరిశుద్ధులుగా జారత్వమునకు దూరంగా ఉండటయే దేవుని చిత్తం. మనకి ప్రభువారు కొండ మీద చేసే ప్రసంగం తెలుసు. ఏ అధ్యాయం అది? కొండ మీద ప్రసంగం చెప్పండి. 5 ఒకటేనా? 5, 6, 7 ఒకటే కదమ్మా, 5 కాదు, 5, 6, 7. ఈ అధ్యాయము మీరు గమనించండి. మోషే రాసిన ధర్మశాస్త్రమంతా పాత్ర మంది ఎలా ఉంటుందో, క్రీస్తు ప్రభువారు చెప్పిన ఈ 3 అధ్యాయాల్లోనే ఈ పునాది మీదే పత్రికలన్నీ వ్రాయబడ్డాయి. ఈ 3 అధ్యాయాలు కంటత కావాలి. క్రైస్తవ జీవితానికి ఒక రాజ్యాంగం లాంటిది అనమాట. ఇందులో ప్రభువు తేటగా ఎవరు నరకానికి పోతారో 2 మాటలు చెప్పాడు. ప్రభువే చెప్పిన మాట. ఎవరంటే? నరకానికి పోయేవాడు. నరకానికి పోవడం అర్థం ఏంటి? పరలోకానికి చేరరు కదా. తీయండి మత్తయి సువార్తకి వెళ్ళండి. ఎవరు నరకానికి పోతారో, ఎవరు నరకము వేయబడతారో ఈ 3 అధ్యాయాల్లో ప్రభువారే చెప్పారు. ప్రభువారే. ఎందుకంటే ఏ రీతిగా మన జీవితాల్లో దేవుని కృపకు దూరమైపోతామో, ఏ రీతిగా మన జీవితాలు దేవునికి అయిష్టమైపోతాయో, వేటి ద్వారా నీవు నేను నరకాగ్నికి పోతాం ప్రభువు చెప్పాడు. ఈ 5వ అధ్యాయములో 5వ అధ్యాయము 21 నరహత్య చేయవద్దు. కొంచెం ముందు కదా, ఒక్క నిమిషం చెప్పండి. కొంచెం ముందు చెబుతాను, ఒక్క మాట చెబుతాను. 20వ వచనం కూడా చూద్దాం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల ఏమి ఎక్కువ కావాలంట? నీతి. ఎవరికంటే? శాస్త్రులు పరిసయ్యులు. శాస్త్రులు పరిసయ్యులు ధర్మశాస్త్రాన్ని బోధించేవారు, ధర్మశాస్త్రానికి అర్థం చెప్పేవాడు. ప్రభు అంటాడు, వారికన్నా మీ నీతి ఎక్కువ. ఎందుకంట ఆ మాట అన్నాడు? వారు కేవలము చెప్తారే కానీ పాటించరు. అందుకే మీ భక్తి అధికంగా ఉండాలి అని అంటూ 21వ వచనం చూద్దాం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పడం మాట మీరు విన్నారు కదా. ఈ అధ్యాయములన్నీ కూడా ప్రభు అంటాడు. అప్పుడు అలా ఉంది. ఇప్పుడు కొత్త చెప్తాను. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు ఏంటది? ఈ అగ్ని. ఎక్కడికి పోతాడు? ఎవరు ఎవరు మీకు అర్థం కాదు అన్నమాట పూర్తిగా. కోపపడేవాడు. అయితే కింద ఓ మాట ఇచ్చాడు. ఏ కోపమో రాశాడు. కోపపడు సహోదరుని మీద కింద 2 అనేసి నిర్నిమిత్తముగా. ఎలాంటి కోపం అది?
నిర్నిమిత్తముగా అంటే హేతువు లేకుండా, కారణము లేకుండా. కారణము లేకుండా కోపట్టం నా హత్యతో సమానంగా ప్రభువు చూశాడు. నా హత్యతోటి ఈరోజు మనందరి హృదయాల్లో కోపం గుడిగొట్టుకుని ఉంటుంది కదండి. ఎంతమంది జీవితాలకు కోపం ఉందో కదా. మొహం తిప్పుకుంటావు, పలకవు, అన్నదమ్ములే, అక్కచెల్లెళ్ళే కదా, సొంత వారే, రక్త సంబంధికులే. కోపం, ద్వేష. ప్రభు అంటాడు తన సహోదరుని మీద నిర్ణీతముగా కోపడేవాడు నరకాగ్నికి లోనగును. ఎంత తేడా వచ్చే ప్రభు చెప్పిన మాట ఇది. అలాగే రెండవదిగా చూడదేతో రెండవదిగా 27వ వచనం, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట వినున్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసే ప్రతివాడు ఆమెతో, అందుకే ఏం చేయమంటాడంటే, నీ కుడి కన్ను అభ్యంతరపరిస్థితి దాన్ని పెరిగి నీ వద్ద నుంచి పారవేయి, నీ దేహమంతా నరకము నరకము నరకము. నీ కుడికి అభ్యంతరపరిస్తే దాన్ని నరికి నీ దేహమంతా నరకములో పడుతుంది. చూడండి ఎంత తేటగా వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఈ రెండు ప్రభు చెప్పింది కొడమ ప్రసంగంలో, కోపము, వ్యభిచారం. ఇవి చేసేవాడు ఎవడు కూడా పరలోకానికి పోడు. ఎక్కడికి పోతాడు? నరకాగ్ని. వాక్యం చెప్పిన మాట అది. తర్వాత మార్కు సువార్త, చేద్దాం మార్కు సువార్త. ఈరోజు కాబోయే అంశం ముగించాలి కదా. మార్కు సువార్తకి వెళదాం. ఈ మార్కు సువార్తలో మీకు అనుభవం చెప్తా, చేస్తారా? ఒక ధనవంతుడు ప్రభు కాడికి వచ్చి, అయ్యా నిజమైన వాసుగా ఉంటే ఏం చేయాలంటాడు. ఏనా అధ్యాయం 10 12 10 మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గమున పోగుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి, ఎలా వచ్చారంట? ఎవరి దగ్గరికి? ప్రభు దగ్గరికి. ప్రభు ఏం చేస్తున్నాడు? మార్గమున ప్రాణమైపోతూ ఉన్నాడు. వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని చూసేవాళ్ళు ఎవరుకుంటారు తెలిసి, అబ్బా ప్రభు అంటే ఎంత ప్రేమ, ఎంత భక్తి కదా. ఎవరి రాగానే మోకరిస్తాం, చేతి ప్రార్థన చేస్తాం, చూసేవాళ్ళు అనుకుంటారు అబ్బా ఎంత భక్తి కదా. ఏం జీవితమే. పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఆయన ఎదుట మోకాళ్ళుని ఒక మాట అడుగుతున్నాడు. ఏమని? సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు అంటే అర్థం ఏంటి? పరలోకానికి వెళ్ళాలంటే నేనేమి చేయుదునో చాలు. ఇతని ఆశ ఏంటి? ఎక్కడికి వెళ్ళాలంట? పరలోకానికి. ఎందుకు వెళ్ళాలమ్మా పరలోకానికి చెప్పండి. అసలు పరలోకము అనే మాట ఏంటది ఆలోచన చెప్పడం కూడాను. మనకంటే ముందుగా నీకన్నా నాకన్నా ఈరోజు చదువుకున్నాం, కానీ మనకంటే ముందుగా ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపెట్టారు. వాళ్ళు 2 చోట్ల ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎన్ని చోట్లమ్మా? 2. ప్రస్తుతం అయితే పాతాళము, పరదైస్. పాతాళం అనగా భక్తిహీనుల ఆత్మల విశ్రాంతి స్థలం. పరదైస్ అనగా నీతిమంతుల ఆత్మల విశ్రాంతి స్థలం. క్రీస్తు వారు వచ్చినప్పుడు 2వ రాకడలో వాళ్ళ ఆత్మలు అక్కడ ఉంటాయి. ఆయన స్వరమైన కానీ మట్టిలో సమాధి చేయబడ్డ మన దేహాలు, చనిపోయిన వారందరి దేహాలు మహిమ శరీరంగా లేపబడతాయి, మహిమ శరీరాలుగా లేపబడతాయి. ఎందుకంటే ఈ రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వామించుకో. ఒకవేళ బ్రతుకున్నామనుకోండి, ప్రభు వచ్చినప్పుడు ఈ దేహాలు కూడా మార్చబడతాయి. ఎందుకంటే ఈ క్షయమైపోయే దేహాలు క్షణములో మార్పు పొందుదము.
అందరం కలిసి మధ్యాకాశానికి పోతాం. ఇక అక్కడ పాతాళంలో ఉన్న వారి దేహాలు లేవాలి, పరదేశంలో ఉన్న వారి దేహాలు లేవాలి, వారి ఆత్మలు కలుసుకోవాలి. పాతాళంలో వారేమో నరకానికి, పాతాళంలో వారు ఎక్కడికి పోతారమ్మా? దీన్ని ప్రకటన తీయండి. పాతాళము, మృతులోకము, నరకంలో వేయబడను తీయండి. ప్రకటన 21 తీయండి. ప్రకటన 21 ఎంత తేడా వాక్యం చెబుతుందంటే, పాతాళం 14 మరణమును మృతుల లోకము. ఏ లోకం ఇది? మృతుల లోకము. అగ్నిగుండములో వేయబడేనో. చాలు. ఈ అగ్నిగుండము ఎవరి పేరైనను, ఎవరి పేరు జీవగ్రంథమందు కనబడకపోతే వాడు అగ్నిగుండములో వేయబడేను కదా. ఇదే నరకం. 2 గమ్యాలు. నువ్వు ఏ దారిలో ఉన్నావు ఈరోజు పరీక్షించుకో. ఈరోజు వాక్యం మన చేతుల్లో ఉంది. విస్తారముగా సువార్త వినబడుతుంది. ప్రతి దినము దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. జీవ మార్గం ఏందో నీకు నాకు తెలియజేయబడింది. తెలిసి కూడా జీవితాన్ని మార్చుకోకపోతే నరకాగ్ని ప్రభు చెప్పాడు. మరో మనసు పొందకపోతే నరకాగ్ని, ప్రభుని అంగీకరించకపోతే నరకాగ్ని, నూతన జన్మ అనుభవలేకపోతే నరకాగ్ని, యేసు క్రీస్తు రక్తంలో కడగబడకపోతే నరకాగ్ని. కడగబడ్డవారైతే ప్రభువుతో యుగాలు ఏళ్తారు. అందుకే ప్రభు పరలోకాన్ని గురించి ఎంతో తేటగా జ్ఞాపకం చేశాడు. బైబిల్ అంతా చెప్పేది అదే. ఈ లోకంలో చనిపోవడంతో మన జీవితం ముగిసిపోలేదు. అసలే జీవితం ఒకటి ఉంది. 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఎక్కడ? అక్కడ యుగయుగాలు దేవుని సన్నిధి, లేదా అగ్ని ఆరని పురుగు చావని వేదన నిర్ణయించుకో. అందుకే వచ్చాడు ఈ ధనవంతుడు, ఈ యవనస్తుడు వచ్చి ఆయన మోకాళ్ళుని సద్బోధ కూడా నిజీవానికి వాసన కావాలి, నేనేం చేయాలి? ప్రభు అన్నాడు, నువ్వు సద్బోధను ఎలా అంటున్నావు? దేవుడు ఒక్కడే సత్పురుషుడు అని అంటూ 19వ వచనం నరహత్య. ఇందాక ప్రభు నరహత్యకి ఏం చెప్పాడు? నరహత్య కాదు కదా, కోప్పడే నిన్నెత్తవుగా కోప్పట్టం. అలాగే తర్వాత వ్యభిచరింపవద్దు. వ్యభిచారం చెప్పడం ఏం చెప్పాడు? ఒక స్త్రీని మోహం చూపుతో చేసే ప్రతివాడు అప్పుడే హృదయంలో వ్యభిచారం చేస్తున్నాడు. తర్వాత దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియదు కదా. ఎక్కడున్నాయి ఆజ్ఞలు? చెప్పండి. ఎక్కడున్నాయి ఆజ్ఞలు? కూడాను వాక్యంలోనే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు. 513 ఆజ్ఞలు ఇవి. ఇవి చేయాలి, ఇవి చేయకూడదు, పొరుగువాడితో ఎలా ఉండాలి, దేవునితో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ప్రభు అన్నాడు. ఇవన్నీ నీకు తెలుసు కదా అంటే ఆయన అన్నాడు, అందుకు అతడు బోధకుడా బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచున్నాను చెప్పాను. యేసు అతని చూచి అతనిని ప్రేమించి, ప్రభు ప్రేమిస్తే ఏం చేస్తాడు తెలుసా? ప్రభు ప్రేమిస్తే గద్దించి సరిచేస్తాడు. ప్రభు ప్రేమిస్తే మనల్ని మనం ఎలా బ్రతకాలో బోధిస్తాడు. ఆయన వదిలేస్తే ఏమైపోతాం చెప్పండి? ఆయన పట్టించుకోకపోతే, ఆయన చెప్పకపోతే, ఆయన మాట్లాడకపోతే ఏమైపోతాం? ప్రేమించి అంటున్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది, నువ్వు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించి మరి చెప్పాను. ఏం చెప్పాడండి? కాస్త కఠినమైన మాట కదా. ఆజ్ఞలు గైకొనడం కన్నా కూడా ఈ మాట కఠినంగా ఉంది. ఏంటా మాట? నీకు కలిగినవన్నీ అమ్మి, రాసి పెట్టమని లేదు, కొడుకు కూతురు రాయమని లేదు. ఎవరికి ఏమన్నాడు? బేదలంటే ఎవరు? రక్త సంబంధికుల
అన్నదమ్ముల, బిడల, అక్క చెల్లి ఎవరు? దిక్కులేనివారు, ఏ ఆధారం లేనివారు. వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి నీ ఆస్తి వాళ్ళకు? నువ్వెందుకు వాళ్ళకి ఆహారం పెట్టాలి? నువ్వెందుకు వాళ్ళకి వస్త్రాలు ఇవ్వాలి? నువ్వెందుకు వాళ్ళని పరామర్శించాలి? మత్తయి 25కి వెళ్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం ప్రభు చెప్పాడు కదండి, నేను ఆకలి కొన్నాను, దప్పికొన్నాను, చెరసాలలో ఉన్నాను, రోగినై ఉన్నాను. వీళ్ళు అడుగుతారు, ప్రభువా నువ్వు ఎప్పుడు ఆకలి కొన్నావయ్యా, ఎప్పుడు దప్పికొన్నావు? ప్రభు అంటాడు, మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులు. వీళ్ళెవరంట? ఈ భేదవారు ప్రభు యొక్క సహోదరులు. వారు దేవుని పిల్లలే. నీవు నేను ఎలా పుట్టామో వారు కూడా అలాగే పుట్టారు. అంతేనా? మనం ప్రత్యేకంగా పుట్టామా? అందరం అదే. వాళ్ళ సృష్టికర్త ఆయనే, మన సృష్టికర్త ఆయనే. మన పరలోకపు తండ్రి, వారి పరలోకపు తండ్రి కూడాను. ఎందుకు దీవించాడంటే ఇదిగో ఆయన బిడ్డలకు సహాయం చేయటానికి. ఎందుకయ్యా ధనవంతుడు నరకంలో ఉన్నాడంటే ఇందుకే. తన కళ్ళ ఎదురుగా ఉన్న లాజరును పట్టించుకోలేదు, ఆహారం పెట్టలేదు, వస్త్రాలు ఇవ్వలేదు, పరామర్శించలేదు కదా. తన ఎదురుగానే ఉన్నాడు, ఎక్కడో కాదు, తన ఎదురుగానే. దాని ఫలితం ఏమైపోయింది చెప్పండి? పాతాళములో యాతన పడుతున్నాడు. ప్రభుదే చెప్పాడు. ఇప్పుడు అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, ఎందుకు ఈ వ్యక్తిని నువ్వు వెళ్ళి సహాయం చేయలేదు? నీ కలిగినవన్నీ కూడా అమ్మివేసి బేదలకు ఇవ్వు, అప్పుడు నీకు పరలోకములో ధనము కలుగుతుంది. అంత తాగలేదు. నువ్వు వచ్చి నన్ను వెంబడించు. ఈ వ్యక్తి నిత్య జీవానికి, పరలోకానికి పోవటానికి అతనికి ఒక ఆటంకం ఉంది. ధర్మశాస్త్రం అంతా కూడాను, దేవుని వాక్యం అంతా కూడా 2 ఆజ్ఞలు ఉన్నాయి. మొట్టమొదటిగా నీ దేవుడిని యెహోవాను పూర్ణ మనస్సుతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకముతో ప్రేమించు, సేవించు. ఇది లేదు ఈయన కాడ. ఆజ్ఞలైతే పాటిస్తున్నాడు కానీ దేవుడు వెంబడించట్లేదు. రెండవదిగా నిన్ను వల్ల నీ పొరుగువాడిని. ఆస్తి అంతా ఉంది కానీ దేవుని ప్రేమ వానిలో లేదు. ప్రభు అతను ప్రేమించి నీ కొదువుగా ఉంది. నువ్వు ఆజ్ఞలు పాటిస్తున్నావు కానీ ఇది నీ కొదువుగా ఉంది. కాబట్టి ఆ కొదువు ఏంటంట? ఈ కొదువు తీరాలంటే నీకున్నవన్నీ అమ్మి బెదరికిచ్చేయి, నువ్వు వచ్చి నన్ను వెంబడించు. 11 ధనం కొనుందంటే అంటారు రాయబడి చూడండి. అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు. ఎందుకు దుఃఖం? నయమాను కానీ ప్రవక్త శ్రీ ఆదేశము నుండి రథం వేసుకొని కుష్టి వ్యాధి బాగుపడటానికి ఎలీషా గారి ముందు నిలబడ్డాడు. వచ్చి ముందుగా రాజుగాడికి వెళ్ళాడు. ఆ ఉత్తరం ఇచ్చాడు. రాజుగారి ఇచ్చిన ఉత్తరం ఇచ్చాడు. శ్రీ రాజు ఇచ్చిన ఉత్తరం. భయపడ్డాడు రాజు. నేను దేవుణ్ణా బాగు చేయడానికి, బ్రతికించడానికి. ఎలీషా కబురు చేస్తాను, నాయకుడు పంపించు అన్నాడు. ఆయన నేను కాదు, మా దేశంలో ప్రవక్త నా దగ్గర వీళ్ళు బాగుపడతామంటే రథం వేసుకుని ఆర్భటంగా వచ్చి నిలబడ్డాడు వాకిటి ముందు. బయటకు కూడా రాలేదు ప్రవక్త. గాజీని పంపించాడు. వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునగమని చెప్పాడు. ఈ మాట అది ఎంత కష్టం కలిగించింది. కోపడ్డాడు కదా, విసుక్కున్నాడు కదా. అతని దగ్గరకు వచ్చి నా శరీరం మీద చేయి ఆడించి స్వస్థపరుస్తాడు అనుకుంటే వెళ్ళి యోర్దాను పోయి మునగమంటాడా? మా దేశంలో ఉన్న అబానా, ఫర్ఫర్ వీటికంటే శ్రేష్టమైనవి కావా? శ్రేష్టమైన సంగతి కాదు అక్కడ దేవుని మాటకు లోబట్టు కదా. శ్రేష్టమైనవి కావవి. దేవుడు చెప్పిన మాట తూచా తప్పకుండా చేస్తే బ్రతుకుతాం. కోపగించి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఒక దాసుడు, అయ్యా ప్రవక్త ఎంతకంటే గొప్ప అని చేత చేయవా? ఏం చెప్పాడు? యోర్దాను వీడే మునగమని చెప్పింది, చేయరాదా అంటే అప్పుడు మనసు మార్చుకుని వెళ్ళి
7 మార్లు మునిగి లేవగా అతని దేహము పసి పిల్ల వంటి దేహం వలె మార్చబడింది. కొన్నిసార్లు దేవుని మాట మనకి చింత కలిగిస్తుంది. దేవుడు సరి చేసుకోమంటే కోపం వచ్చేస్తాయి కదా, జీవితాలు మార్చుకోమంటే మనసు కష్టం వచ్చేస్తాయి, మొక్క చిన్నపుచ్చుకుంటాం. ఈ వ్యక్తికి అదే జరిగింది. ప్రగతికుడు వచ్చాడు, మొక్కాళ్ళు నాడు, అయ్యా నన్ను ఏం చేయమంటావన్నాడు. ప్రభువు చెప్పాడు, ఆజ్ఞలు పాటించు అన్నాడు. చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాను అని చెప్పాడు. ప్రభు అతని ప్రేమించి ప్రభు కోరుకున్నాడు, ఇది నాతో కూడా పరదేశంలో ఉండాలి, పర్లకు ఉండాలి కోరుకుంటే ఏమైపోయాడు చెప్పండి? ప్రభు మాట వెనక ఎక్కడికి ఉంటాడు చెప్పండి? చనిపోయిన తర్వాత నిశ్చయంగా ఎక్కడ ఉంటాడు చెప్పండి? నరకాగ్నిలోనే. ఎందుకు? దేవుని మాట వినలేదు, పాటించలేదు. చూడండి, ఎవరు ఎప్పుడైతే అక్కడ అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఇప్పుడు ఇతను వెళ్ళే దారి నరకాగ్నికి వెళ్ళే దారి. కొన్నిసార్లు మన జీవితాల్లో నిత్యత్వానికి ఏవి అడ్డంగా ఉంటే ప్రభు జ్ఞాపం చేస్తాడు, ఏది మార్చుకోవాలో జ్ఞాపం చేస్తాడు. ప్రభు గద్దించినప్పుడు, ప్రభు బోధించినప్పుడు ఆయన మాటకు లోబడటం మనకు శ్రేష్టమో. ఆయన మాటకు లోబడితే మనం బ్రతుకుతాము, నిత్యజీవాన్ని సంతరించుకుంటాము. మరి ఈ రోజున మన జీవితాల్లో అటువంటి కార్యాలు ఉన్నాయా? దేవుడి చిత్తాన్ని నెరవేర్చే జీవితాలు, ఆయన చిత్తానికి లోబడే జీవితాలు. ప్రభు ఏం చెప్తుంది? కళ్ళు మూసుకొని, ప్రభువా ఈ లోకము కన్నా, ఈ లోకం వాటికన్నా కూడాను నీ రాజ్యం కావాలి అది వాక్యం ఉంటుంది. ఆ రాజ్యము నీతిని మొదట వెదకుడి. ఈ రోజున పరహర గురించిన చింత, ఆలోచన ఎంత మాత్రం నీలో నాలో లేదు. ఆరోగ్యం బాగుందనుకోండి, అన్ని పరిస్థితులు బాగుందనుకోండి, దేవుడు కానీ, నరకము కానీ, పరలోకము కానీ ఆలోచన రానే రాదు. ఏదైనా అస్వస్థత కలిగితే, వ్యాధి కలిగితే, ప్రమాదం కలిగితే, ఇబ్బంది కలిగితే అప్పుడు గుర్తొస్తాడు, అయ్యో నేను ఎక్కడికి పోతానని. అకస్మాత్తుగా వెళ్ళిపోతే మన స్థితి ఏంటి? ఈ ధనవంతుడైన ఈ యవనస్తుడు నిత్యజీవాన్ని కోరుకున్నాడు, ప్రగతికుడు వచ్చాడు, కానీ దేవుని మాటకు లోబడక ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడిచి వెళ్ళిపోయాడు. ఆ దుఃఖము, ఆ ముఖము చిన్నబాటు అతని నరకాగ్నికి తీసుకువెళ్ళింది. నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎన్నో రీతిలుగా నిన్ను నన్ను దేవుడు ప్రేమతో హెచ్చరిస్తూ ఉంటే, నిన్ను నన్ను దేవుడు తన కృపలో జ్ఞాపకం చేసుకొని మన జీవితాలు మార్చబడాలని, ఆయన కృష్ణులుగా నీవు నేను జీవించాలని ప్రభు ఆశపడుతూ ఉంటే, ఇంకను మన జీవితాలలో దేవునికి లోబడిన జీవితాలు ఉన్నాయేమో ధ్యానం చేద్దాం. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం అయితే చూడండి. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8 13 నుంచి చూద్దాం. మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడి ఉండుడి. లోబడి ఉండుడి ఎలాగనగా మీరు ఇట్లు యుక్త ప్రవక్త గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తమో. ఎలా దేవుని చిత్తం ఏంటి? అజ్ఞానముగా మీరు ఇట్లా యుక్త ప్రవక్త గలవారై ఉండి అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. 17వ వచనం, అందరిని సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. దేవుడి చిత్తము తన వాక్యంలో బయలుపరుస్తున్న ప్రభువారు అందరిని సన్మానించాలి, సహోదరులను ప్రేమించాలి, దేవునికి భయపడాలి, రాజును అధికారులను సన్మానించాలి. ఉన్నాయి మన జీవితాల్లో దేవునికి భయపడే జీవితం, అందరినీ సన్మానించి గౌరవించి ప్రేమించే జీవితం. ఇటువంటి వారే నిత్యత్వానికి ప్రవేశించేది. రేపు ఏ ఒక్కడి కొరవపడ్డా కూడా ప్రభు అంటాడు, మీరెవరో నాకు తెలియదు. అలాగే సిద్ధపడి ఉండాలి, ఎల్లప్పుడూ సిద్ధపాటు కావాలి. ఎల్లప్పుడూ మత్తయి సువార్త
25వ అధ్యాయం చేడదేతు మత్తయి సువార్త 25 మొదటి చూద్దాం. పరలోక రాజ్యం తమ దివిటీలు పట్టుకొని పెళ్ళి కుమారుడు ఎదుర్కొంటకు సిద్ధపడిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీళ్ళు 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి కలిగిన వారు. ముందుగానే ఈ తేడా చెప్పాడండి. ఎంతమంది ఇక్కడ? 10 మంది. 10 మంది 5 పరిస్థితి ఏంటంట? బుద్ధి గలవారు. బుద్ధి గలవారు ఏం చేస్తారు తెలుసా? ముందు చూపు, సిద్ధపడి, అన్నిటికీ సిద్ధపడి రెడీగా ఉంటారు. బుద్ధి లేని వారు ఎలా ఉంటారో తెలుసా? అప్పుడు చూసుకుందామలే. మళ్ళీ ఏ మనస్తత్వం ఇది ఇప్పుడు చెప్పండి? ముందుగా సిద్ధపడి ఉంటామా, లేదంటే అప్పుడు చూస్తున్నాం అన్నట్టు ఉంటాం మనం? బుద్ధి గలవారు, బుద్ధి లేని వారి పరిస్థితే. తర్వాత అంటాడు చూడండి, బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. ఎందుకంటే వారికి ఏమి లేదు? బుద్ధి లేదు. ఉదాహరణకి ప్రాణమైపోతున్నావు, ఒక వాటర్ బాటిల్ పక్కన పెట్టుకుంటావు. ఎందుకు? దొరికిద్దో దొరకదో. బుద్ధి లేని వాడైతే అందరూ అడుక్కోవాలి. అది ఆలోచన కూడా దప్పికోబోతుందేమో, ఆకలి అవుతుందేమో అని సిద్ధపడి ఎలా వెళతావో పరలోకానికి కూడా అంతే. ప్రభు చెప్తున్నాడు, ఆలస్యం కావచ్చు, ప్రభు రావడం ఆలస్యం కావచ్చు, అది తగ్గట్లుగా ఎంత ఆలస్యమైనా ప్రభు వచ్చేసరికి రెడీగా ఉంటే తీసుకొని పోతాడు ఆయన. నువ్వు సిద్ధపడకుండా లోకపంలో మునిగిపోయావనుకోండి, అప్పుడు కొనుక్కొని వెళ్ళామనుకోండి, అప్పటికప్పుడు ప్రభు అన్నామనుకోండి, ప్రభు అంటారు మీరు నాకు తెలియదు. తర్వాత అన్నమాట చూడ తర్వాత, అయితే బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలో నూనె తీసుకొని పోయి. వాళ్ళకి తేడా ఏంటి? ముందు చూపు, రేపు ఎలా ఉంటుందో. ఇది లోక విషయం కాదు, పరలోక విషయంలో, ఆత్మీయ విషయాలలో. ఒకవేళ ఈరోజు ప్రార్థన చేసుకోలేదు, క్షమాపణ అడగలేదు, దేవునితో సరిచేయబడలేదు, రేపు చూసుకుందామని అనుకున్నావు, ఈ రాత్రి ప్రభు వచ్చాడు, నువ్వు సరిచేయబడలేదు, సిద్ధపడలేదు, మరి పరిస్థితి ఏమవుతుంది చెప్పండి అప్పుడు? కదా, ఆయన సన్నిధికి రావట్లేదు, వాక్యాన్ని ప్రేమించడం చదవట్లేదు, రేపు చదవచ్చు అనుకున్నావు. ఈరోజు వాక్యం ద్వారా నీతో దేవుడు మాట్లాడాలనుకుంటాడు, ఆయన స్వరం నీకు వినిపించాలని కోరుకున్నాడు, నువ్వు వాక్యం చదవలేదు. ఆ రాత్రి ప్రభు వచ్చాడు, లేదు ఆ రోజు మన జీవితం ముగిస్తుంది అనుకోండి, సిద్ధపడ్డామా సిద్ధపడలేదా చెప్పండి? అందుకే క్రైస్తవ జీవితంలో క్రమశిక్షణ కావాలి. ఎలా టైంకి డ్యూటీకి వెళ్తావో, టైంకి భోజనం చేస్తావో, టైంకి ఈరోజు కార్యాలు చేస్తావో, ఆత్మీయ విషయాల్లో కూడా సమయ పాలన, ఎప్పటికప్పుడు హృదయ శుద్ధి, ఎప్పటికప్పుడు పశ్చాత్తాపము, దేవునితో సహవాసము, ప్రార్థన, వాక్యదానము, సంఘ సహవాసము, ఇవన్నీ మన స్పిరిచువల్ ఎక్సర్సైజ్ అని కూడాను ఆత్మీయమైనటువంటి కార్యాలు. శరీర అనుకోండి, శరీర మీదే ఏం తినాలా, ఏం తాగాలా, ఏం ధరించుకోవాలా, ఈ లోకంలో సంపాదించాలి, ఎలా కష్టపడి వీటి మీద ఉంటాడు లెక్కలు. ఆత్మానుసారి అయితే ఆత్మ సంగతులు రోమాయింగ్లో చెప్పిన మాట అదే కదా. బుద్ధి గలవారైతే డ్యూటీలు తీసుకున్నారు, వాటితో పాటు సిద్ధులలో నూనె తీసుకొని పోయారు. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కొనికి అందరు నిద్రపోయారు. కానీ నిద్రపోయినా బుద్ధి గల వారికి దిగులు లేదు, భయం లేదు. సిద్ధపడే వాళ్ళకి భయం లేదు, ఎందుకంటే అన్ని రెడీగా ఉన్నాయి. అనుకోని గడిలో ప్రభు వచ్చాడు, పెళ్లి కుమారుడు వచ్చాడు. అకస్మాత్తుగా అర్ధరాత్రి వేళ, అర్ధరాత్రి వస్తే అనుకుంటారు పెళ్లి కుమారుడు, ఎవరు అనుకోరు కదా. అనుకోని గడియలో ఇదిగో ఒక స్వరం వినపడించింది,
ఇదిగో పెళ్లి కుమారుడు ఎన్నుకొని రండని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలు చక్కబరిచింది. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి. ఎందుకు ఆరిపోయాయి? అవసరమైనప్పుడు ఏమో ఎరుగుతూ ఉన్నాయి, అవసరమైనప్పుడు ఆరిపోతాయి. వెలిగించి పెట్టుకున్నారు, ఆలస్యమైంది, లోన చమురంతా అయిపోయింది, మినికి మని గుప్పమని ఆరిపోయి స్థితికి వచ్చింది. పెళ్లి కుమారుడు వచ్చాడు, ఎదుకం పోవాలంటే డ్యూటీలు ఆరిపోయి ఉన్నాయి. బుద్ధిగల వారైతే సిద్ధపడి వచ్చారు కదా, డ్యూటీలో నూనె పోసుకున్నారు, రెడీ అయిపోయి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. అడుగుతున్నారు, మీ నూనెలో కొంచెం మాకు అరువు ఇవ్వండి అంటే, మాకు మీకు చాలదు. ఎవరి భక్తి వాళ్ళదే, కొడుకైనా కూతురైనా భార్య అయినా భర్త అయినా ఎవరి ఆత్మీయ జీవితం వాళ్ళదే కదా. వాళ్ళు కొనబోయారు, చక్కగా మాట రాయబడింది. వాళ్ళు కొనబోవచ్చుండగా పెళ్లి కుమారుడు వచ్చాడు. ఇక్కడ మాట సిద్ధపడిన వారు అతనితో కూడా ఎవరు పోతారు? సిద్ధపడిన వారు. మరి సిద్ధపడ్డావా? ఎలా సిద్ధపడాలంటావు? ఒక్కటి రెడీ పెట్టుకుంటావేంటి కదా. ప్రయాణం అనుకోండి, ఎప్పుడు ఒక్కిట్టు ఉంటుంది, మందులు, వాటరు, ఒక బ్యాగ్ రెడీగా. పర్వానికి ఏం మళ్ళీ ఇంకా అక్కడ పోయిన తర్వాత ఇవే ఉండవు కదా. మరి ఎటువంటి సిద్ధపడి కావాలి? నీ ఆత్మ సిద్ధంగా ఉండాలి, ప్రభు కోసం ఎదురు చూస్తూ ఉండాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి, నీ హృదయంలో వాక్యం ఉండాలి, నిరంతరం ప్రభుతో ప్రార్థన సహవాసం, ఎడతెగని సహవాసం ఉండాలి. అన్నిటికీ మించి నీ తోటి వారితో సమాధానంగా ఉండాలి. ఇవన్నీ బాగుండి ఏంటివి? ప్రార్థన, వాక్యం, సహవాసం, ఎల్లప్పుడూ దేవాస్తోత్రం ఉండి కూడా పొరుగువారితో సరిగా లేకపోతే ఏమైపోతావు? మరిస్వాదప్రభు చెప్పాడు కదా, నీవు అర్పణ అర్పిస్తుండగా ఆ బలిపీఠం దగ్గర నీ మీద నీ సహోదరికి విరోధమైన గుర్తుకు వస్తే అక్కడే ఆ బలిపీఠం దగ్గరే జ్ఞాపకం విడిచిపెట్టి మూట వెళ్ళి నీ సహోదరుడితో సమాధానపడు, ఆ తర్వాత వచ్చి అర్పణ అర్పించు. అందుకే కోపం ఉంటే, పగ ఉంటే, ద్వేషం ఉంటే ఎంత మాత్రం పరలోకానికి చేరం. సిద్ధపడమండేదే కదా. నువ్వు సరి చేసుకో, సమాధానపడు అందరితో కూడాను. నీకెంత కీడు చేసినా సరే, నిన్నెంత అవమానపరిచినా సరే, నేనెంత తక్కువ చేసి ఏళ్ళగా మాట్లాడినా సరే క్షమించు, సమాధానంగా ఉండు, ప్రేమగా మాట్లాడు. నేను ఒక ఉపమానం విన్నాను, జెర్మియా గారు చెప్పారు. ఎవడో తెలిస్తే, ఇద్దరు ఎదురెదురు స్త్రీలు ఉన్నారండి ఇంటి ముందు. ఒక ఆమె పోలీసు అయిన భార్య, ఓ పిల్ల, ఇంకొక ఆమె ఏమో మామూలు కూలీ పని. ఈ పోలీసు అయిన భార్య ఏం చేస్తే ఊడ్చి చెత్త అందించి ఇంట ముందు వేస్తుంది. మనం కూడా వేస్తాం, అప్పుడప్పుడు కోపం ఉందంటే వేస్తాం, కాగితాలు చెత్త ఎట్ట వేస్తాం కదా, అట్ట ఊడ్చి ఏం చేస్తాం, చెత్త అందించి ఇంటి ముందు వేస్తాం. కోపం వస్తా రాదా? ఏమైంది అసలు అంటే, జాగ్రత్త, నేను పోలీసు అయిన భార్య అంటదంట. అదేమంటావు? భర్త గొడవ వేస్తుందంట, నువ్వు పోలీసు ఎందుకు కాలేదు, నువ్వు కూడా పోలీసు అయితే నేను కూడా అట్నే చేసేదాన్ని. ఆయన అంటాడు, ఎవరు తల్లి నన్ను చూసి పెళ్లి చేస్తున్నావు కదా నువ్వు, నా పని ఇది, ఏం చేద్దాం, సర్దుకొని పోయి అంటే ఆమెకు కోపం వస్తూ ఉంది. ఇక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. ఆనంద బొద్దుకేమో ఏ విశ్వాసం, అయ్యా నాకు శోధన వచ్చింది, నా ఇంటి ఎదురు ఆమె ప్రతిరోజు చెత్తించి నా వాకిటి ముందు వేస్తూ ఉంది, నాకేం కోపం వస్తుంది, ఏం చేయమంటే పాస్టర్ గారు అన్నట్టు. అమ్మా ఏం లేదు, రేపటి నుంచి ఆ వేసిన చెత్త, నీ చెత్త నువ్వు తీసుకెళ్ళి చెత్తకుండా లే అన్నట్టు. ఏమన్నాడు? నీ చెత్త, నీ ఇంట్లో చెత్త, ఆమె వేసిన ఆ చెత్త కూడా తీసుకెళ్ళి చెత్తకుండా దూరంగా వేయి అన్నట్టు. కొంచెం మనసు కష్టమే కానీ పాస్టర్ గారు చెప్పి చూద్దామని చెప్పి మనసులో వేయి కానీ ఆమె చూస్తుండే కానీ ఆ సంచి పట్టుకొని ఆ దగ్గర చెత్తకుండా వేసింది. ఏమో అనుకుంటుంది, గొడవ పెట్టిద్దేమో అరిసిద్దాం అనుకుంటే ఏంది, మౌనంగా తీసుకెళ్ళి పోతా ఉందనుకుంది. ఒక వారం అలా జరిగేసరికి
చెప్పండి, ఏమైపోద్ది చెప్పండి? ఇద్దరు స్నేహితులు కదా, అది గొడవ వేసుకుంటే జీవితాంతం గొడవలే. ఇలా ప్రభు వచ్చాడు అనుకోండి, ఆ ఒక్క కారణం చాలు ఎడగాపడానికి, పరలోకానికి పోకుండా. సమాధానం లేదుగా. అందుకే అందరూ సమాధానంగా ప్రతి విషయంలో, నీ ఇంటిలో, బయట, పొరుగు వారితో, ఉద్యోగంలో, ప్రతి చోట అందరితో సమాధానం ఉంటాయి. ప్రభు నిన్ను పిలిచాడు. కోపం ఉందనుకోండి, కోప హృదయం పరలోకానికి పోదు. అందుకే ప్రతిరోజు ప్రతి క్షణము సరి చేసుకుంటూ ఉండాలి జీవితాన్ని. అది తండ్రి చిత్తమై ఉంది. ఇలాంటి సిద్ధపాటు కావాల్సింది. మంచి మంచి బట్టలు, ఆడంబరాలు, ఐశ్వర్యాలు నిన్ను పరలోకం తీసుకుపోలేవు. నువ్వు క్రమంగా వాక్యం చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా, సన్నిధిగా వస్తున్నా, నిజమైన సిద్ధపాటు ఏంటంటే మనం ఎలా ఉండాలి ప్రభు ఆశపడుతున్నాడో అలా ఉండటం. నీవు నేను ఎలా ఉంటే మన పరలోక తండ్రికి ఇష్టమో వాక్యం చదువు. ప్రభువు అడుగు, ప్రభువా ఈ సమస్య వచ్చింది, ఏం చేయమంటారు ప్రభువా? ఆయన చెప్పినట్టు చేయాలి. ఈ రావంతుడు ఏం చేశాడు చెప్పండి? విజయం కోసం వచ్చాడా? ఆజ్ఞలు పాటించమన్నాడా? చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాడని చెప్పాడా? ప్రభుత్వం ప్రేమించాడు, తర్వాత ఉండాలని కోరుకున్నాడు, పరలోకంలో వెళ్ళాలని కోరుకొని, నిత్య పరీక్షలు కోరుకొని సరిచేయబోతే ముఖం మార్చుకొని దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు. మన జీవితాలు అంతే. వీళ్ళని సేపు శ్రద్ధగా వింటాం, వెళ్ళిపోతూ అలాగ వదిలేసి వెళ్ళిపోతాం వాక్యాన్ని. సిద్ధపాటు లేనిదే, సిద్ధపడకపోతే పరలోకానికి పోం. ఎలాంటి సిద్ధపాటు? హృదయ శుద్ధి, హృదయ సిద్ధపడి ఉండాలి, ఎదురు చూస్తూ ఉండాలి. ఒకవేళ ఇప్పుడు ప్రభు వచ్చినా నేను సంతోషంగా ప్రభు కాడికి వెళతా, నిశ్చయత ఉండాలి. యోహాను సువార్త 6వ అధ్యాయం, ముగిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం చూద్దాం. యోహాను 6:40. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచే ప్రతివాడు నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అంచె దినమున నేను వానిని లేపుదును. కుమారుని చూచి, ఎవరు చూడాలి? ఎస్ఐ. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్య జీవాన్ని పొందుతాడే నా తండ్రి. అంచె దినమున నేను వానిని లేపుదును. ఎంత శ్రేష్టమైన మాట కదండి. ప్రభు వైపు చూడాలి. ఈరోజు ఎవరైపు చూస్తున్నావు? నీవు నేను చెప్పండి. లోకంలో ఏ సమస్య కలిగినా ఫస్ట్ ఎవరు గుర్తొస్తారో వాళ్ళు నీ దేవుడు. తెలుసా? ఎవరే నీ విగ్రహం అంటే, ఏ కష్టం వచ్చినా మనసులోకి ఫస్ట్ ఎవరు గుర్తొస్తారో వాళ్ళే నీ విగ్రహం, నీ దేవుడు. అర్థమైందా? అమ్మ గుర్తొచ్చిందా? అమ్మకు విగ్రహం అయిపోయింది దేవత. నాన్న గుర్తొచ్చాడా? భార్య గుర్తొచ్చిందా? భర్త గుర్తొచ్చారా? అన్నదమ్ములు అక్కచెల్లెలు గుర్తొచ్చారా? ఎవరు కాకుండా, దేవుడు కూడా కాకుండా, ప్రభు అనకుండా వాళ్ళే మన విగ్రహాలు, వాళ్ళే మనకు దేవుళ్ళు. అంతేనా? అందుకే ప్రభు అంటున్నాడు, కుమారుని చూచి ఆయన యందు విశ్వసించు ప్రతివాడు నిత్య జీవము పొందును. అది తండ్రి చిత్తము. అంత్య దినము నేను వానిని లేపుదును. చెప్పిన విగ్రహం ఎవరు? నీ మనసాక్షిని అడుగు. కష్టం కలిగి ఎవరైపు చూస్తున్నావు? ఏ స్నేహితుడు? ఏ కుటుంబ సభ్యులు? ఏ బంధం? ఎవరు గుర్తొస్తారు ఫస్ట్ నీకు? ప్రభువేనా? అదే విశ్వాసం. ఆయన వైపు చూద్దాం. ప్రతి స్థితిలో ఆయన వైపు చూద్దాం. ఆయన చాలిన దేవుడు. ఆయన చూచడం ద్వారా, ఆయన విశ్వసించడం ద్వారా నిజీవాన్ని పొందుతాం. అది దేవుని చిత్తం. అజీర్ణం ఆయన మన లేపుతాడు. చివరిగా మన యోహాను పత్రిక 2వ అధ్యాయం
మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం. ఈరోజు ముగించాలని తొందరగా వెళ్ళిపోతున్నాను, లేకపోతే ఒక నెల చెప్పుకునేవాళ్ళం. మొదటి యోహాను పత్రిక 2:17. లోకమును దాని ఆశయు గతించిపోవునవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము. ఎవరంటే లోకము దాని ఆశ గతించిపోవును కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము. పడబడతావే నిరంతరంతో జీవించాడు. ఎక్కడ జీవిస్తావు? నిరంతరం తన చిత్తాన్ని జరిగిస్తే. తన చిత్తం జరిగించిన పాడబడితే సరిపోదు. తన చిత్తం చూసే ఇప్పటి వరకు కూడాను రోమపత్రికలో కానివ్వండి, మత్తయి సువార్త కానివ్వండి, దశల పత్రిక 2 చోట్ల, పేతురు రాసిన పత్రికలోను, యోహాను సువార్తలోను, యోహాను పత్రికలోను చూసావు ఇప్పటి వరకు కూడా. తన చిత్తం జరిగించుట, సిద్ధపడుట, ఆయన ప్రేమించుట, ఆయన మాటకు లోబడుట, జాగ్రత్తగా దూరంగా ఉండటం, కోపడకుండా ఉండటం, శరీరయాగంగా మన దేహాలు సమర్పించడం, ఇదంతా దేవుని చిత్తం మన పట్ల. ఇందుకు నేను దేవుడు సూచించాడు, ఈ లోకంలో ఉంచాడు. అంతేకాని మన ఇష్టానుసారంగానో మన నచ్చిన విధంగా బ్రతకడానికి కాదు, దేవునికి నచ్చిన విధంగా బ్రతకడానికి. ఈ కొద్ది జీవితకాలాన్ని దేవునికి ఇష్టంగా బ్రతికావా? మన బట్టి దేవుడు సంతోషించాడా? యుగాలు ఆయనతో ఉంటావు. ఈ కొద్ది కాలం దేవుని కోపం తెప్పించావా? నీ సొంత మార్గాలు, నీ సొంత ఆలోచనలు, నీ సొంత ఉద్దేశాలు, దేవుని భయం జీవితం నీలో ఉందా? యుగాలు ఎక్కడ ఉంటావు? నరక అగ్ని. ప్రభు చెప్పాడు కదా, నరక అగ్ని. ఈరోజు డిసైడ్ చేసుకునే మీ చేతిలో ఉంది. మరణమా జీవమా? 2 మన ముందు ఉంచాడు. ఆ చిత్తానికి లోబడితే, ఆయన ప్రేమిస్తే, ఆయన ఆజ్ఞలు గైకుంటే ప్రభుతో ఉంటాం. సిద్ధపడి ఉంటే లేదా నిత్య నరకమే. అజ్ఞానాన్ని పురుగు చావని. ప్రకటన 21 చూడదు. ఒక్కసారి ముగిస్తున్నాను. ఎవరు నరకంలో ఉంటారో ఆ లిస్ట్ అక్కడ రాయబడిన చూడదితో. ప్రకటన 21 ఎవరు వెళ్తారో చూసాం. నరకాన్ని ఎవరు వెళ్తారో కూడా ప్రభు చెప్పాడు. పిరికివారు అంటే భయపడేవారు. దేని గురించి? స్వార్థ నిమిత్తం కానీ, ప్రభు నామను ఒప్పుకోవడం గురించి కానీ. ఆయన పేతురు గారు మొట్టమొదటి పిరికివాడు ఉన్నాడు. తర్వాత సచేయబడ్డాడు, బలపరచబడ్డాడు. తర్వాత చూడండి, పిరికివారును, అవిశ్వాసులు, అర్థం కాల, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో. ఇందాక ఒకసారి గుర్తొచ్చిందమ్మ. ఈ మధ్య బాగా ప్రార్థన చేస్తున్నారు కదా, ఏమని? ప్రభువా, మా ఊర్లో ఒక శోధన వచ్చింది, చేస్తున్నారా కదా? బుధవారం పూట శుక్రవారం వింటున్నాను. ఏమని? ప్రభువా, ఎంతోమంది దారి తప్పుతున్నారయ్యా, విగ్రహాల ఆరాధన వెళ్ళిపోతున్నారు అని ప్రార్థన చేస్తున్నాం కదా. ఇప్పుడు ఈ లిస్టు చూస్తే నాకు గుర్తొచ్చింది ఒక మాట. ఇందాక ప్రార్థన ఉన్నప్పుడు, ఇది మన పరీక్ష కోసం. దేవుడు ఇశ్రాయేలుని కనాను దేశంలో ఉంచినప్పుడు కొంతమందిని అట్లాగే ఉంచాడు, వెళ్ళగొట్టకుండా. వాళ్ళకి ప్రక్కల బల్లాల్లాగా. ఎందుకో తెలుసా? శోధించడానికి. మన ఊళ్ళో ఎందుకు వచ్చి పెట్టారంటావు? క్రైస్తవ పాలెంలు అవన్నీ కూడాను రేపు నీ సంగతి చూడటానికి, ఇంకేం కాదు. మా అక్క వెళ్ళింది, మా బావ వెళ్ళాడు, వాళ్ళు పిలిచి నువ్వు కూడా పోతావని ఒక పరీక్ష. అర్థమైందా? ఏంటది? అట్లాంటివి ఉంటేనే మన విశ్వాసం బలపడేది. నువ్వు దిగులుపడే పనిలా. వాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడు, మన సంగతి చూసుకోవాలి. అర్థమైందా? నువ్వేం దిగులుపడే పనిలా. జరుగుతాయి. అంచనాలు ఇంకా గొప్ప జరుగుతాయి. ఆఖరికి యెరూషలేములోనే, దేవుని మందిరములోనే ఏక విగ్రహాన్ని పెట్టించాడు దేవుడు. తెలుసా మీకు? యెరూషలేములోనే, దేవుని మందిరంలోనే ఏకమైన పంది విగ్రహాన్ని పెట్టించాడు. కానీ ఎవడైతే తన భద్రం చేసుకుంటాడు, అది లేకపోతే మనకు పరీక్ష ఏమని చెప్పండి.
ఏడో శోధింపబడి ఏదో వస్తుంది, ఏదో జరిగిద్ది, ఎవడో చెప్తాడు, పాపోదామంటాడు, సందేశం బయలుదేరుతావు చూసావా, దానికోసం ఇది. అర్థమైందా? ఇది విశ్వాసకి అంచనాలు ఒక పరీక్ష. ఇదేమో రాయబడింది చూడండి, ఇక్కడ లిస్ట్ ఏమో రాయబడింది. వాడి సంగతులే విగ్రహారాధకులు వీళ్ళంతా ఎక్కడికి పోతారంట? మండుచున్న అగ్ని గుండం వలే. మరి మనం ఎలా ఉండాలి? వీటికి దూరంగా ఉండటానికే మన ప్రక్కన తెచ్చి పెడతాడు దేవుడు శోధన. ఏదో వనములో మన కళ్ళ ముందు ఎలాగూ ఆ పండు ఉందో, మన మధ్యే, మన ఇంటి ముందే, మన ఇంట్లోనే, మన గ్రామంలోనే ఆ పండు. అర్థమైంది? మీరు దగ్గర కూడా మళ్ళా మనం చేస్తా, ప్రభువా అటు చూడకుండా నా కళ్ళు, అంతేనా, అటు పోకుండా నా మనస్సును, వాడి గురించి వినకుండా నా చెవులను, చాలు, ఇంక చాలు. అది చెప్పాలనిపించింది. నాకు ఉదయం ప్రార్థన చేస్తూ ఉంటే చెప్పాలనిపించింది. అదే కరెక్టే కాదు. ఎన్ని ఉన్నాయండి మనకు నష్టమైంది. మన చుట్టూ ఉండని, మా ఇంటి ప్రక్కన ఉండని మనం కాపాడుకోవాలి. మళ్ళీ దేవుడు లిస్ట్ ఒకసారి, మళ్ళీ దేవుడు ఒక లిస్ట్ ఒకసారి 21 చూడండి. వచ్చిన చెప్పండి అమ్మా, అది అన్లైన్ చేసి పెట్టుకుని ఆ మాట ఒక్కసారి కంటది కావాలి. పిరికివారు అంటే ఎవరు? ఇప్పుడు బెదిరిస్తారు, రాకపోతే అది లేదు ఇది లేదు అంటాడు. ఇప్పుడు జరుగుతుంది అదే. మన దేశంలోనే కన్వర్షన్ బిల్లు పెట్టారు. ఎవడైనా సరే క్రైస్తవునిగా మారితే ఉద్యోగాలు లేవు. తెలుసా మీకు? 13 రాష్ట్రాల్లో ఉంది అది బిల్లు. మనకు కూడా వస్తేమో ఉద్యోగాలు లేవు, స్కాలర్షిప్లు లేవు, రేషన్ ఉండదు, అన్నీ. తిరిగి వారు ఏం చేస్తారు? రాజీపడి పోతారు. నా నిమిత్తము శ్రమైన, హింసైన, కరువైన, ఉపద్రవమైన ఏం చేయాలి? తట్టుకొని నిలబడాలి. క్రీస్తు ప్రేమ నుంచి ఇవే మన దూరం చేయలేవు. మరి ఆ పనిలో నిలబడతామో తెలియాలంటే ఏం చేయాలి? అప్పుడు ఒక పరీక్ష పెట్టాడు దేవుడు. ఏం పరీక్ష? తను ప్రేమించేవాడిని బలియమన్నాడు. చెప్పినప్పుడు కూడా నీ ఒక్కడైన కుమారుని నువ్వు ప్రేమించే ఇస్సాకుని. ఇవి ఉండాలి మన చుట్టూ. ఉంటేనే మనం నిలబడతామో లేదో అర్థమైంది. ఇవి ఉంటేనే. అయితే బతిమాలి చెప్తున్నా ఒక మాట, సేవకునిగా, ఒక అన్నగా, వాటి వైపు చూడొద్దు, వాటి పేరు కూడా ఎత్తొద్దు. వాటి పేరు ఎత్తిన దేవునికి కోపమే. తెలుసా? అన్య దేవతల పేరు మీ నోట ఉచ్చరింపకూడదు. ఆజ్ఞ అది. నువ్వు మనసులో అదే పెట్టుకున్నావు అనుకోండి, చూసొద్దాం అనుకుంటావు. కోపం లేకపోతే ఒక మాట అడుగుతా, చెప్పండి. ఎవరు కోపం రాకపోతే ఒక చిన్న మాట అడుగుతాను. ఎన్నిసార్లు పరిగెత్తిన తిన్నాల కూడలోకి నువ్వు నేను? ఇది అడ్డం వచ్చిందా ఇప్పుడు? ఏమా? ఎన్నిసార్లు చెరువు నీళ్ళున్నా దాటుకొని పోయి తిందా లేదు? ఇది అడ్డం వచ్చిందా? రేపు కూడా అంతే. 4 రోజులు రేపు ఉత్సవాలు అనగానే మొత్తం ఆడే ఉంటారు. సంఘం అంతా, విశ్వాసపడిన వాళ్ళంతా ఉండరా? అందుకే అదొక శోధన నీకు నాకు. దేవుడు మన ప్రక్కనే పెట్టి రేపు పడవ చేయండి, మొత్తం ఆడే ఉండేది. ఒక ఆదివారం పెడితే ఆదివారం 10 మంది ఉండేది. అందరూ ఆడ ఉంటారు. అబద్ధమా కాదా? కాబట్టి దిగులు పడొద్దు, భయపడొద్దు. ఇది మనకొక పరీక్ష. పిరికివారు చదవండి. అవిశ్వాసులు, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులు, మాంత్రికులు. మాంత్రికులు అంటే ఎవరు? తైతులు కడతారే వాళ్ళే. తైతులు కట్టుకుంటారే, నల్లదానాలు తెల్లదానాలు వాళ్ళే మంత్రిచ్చిస్తారు. మన చేతుల్లో ఉన్నాయి, మన కాళ్ళకు ఉన్నాయి. మళ్ళీ ప్రభు అంటావు. మాంత్రికులను, తర్వాత విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో, అగ్నిగుండములో, మళ్ళీ అన్నమాట, అగ్ని గంధకములతో మండినా కాదు, మండబోయే కాదు, మండుచున్న గుండములో పాలు పొందు. ఇది రెండవ
ఇది అసలు మరణం మనకు భయం లేదు. ఇది విశ్రాంతి, నిద్ర. అసలు అక్కడ రెండవ మరణం. ఎవరైతే ఇవి చేస్తారో ఆ నిత్య అగ్నిగుండమే రెండవ మరణము. మరి ఎవరి పేరైనా జీవగ్రంథం ముందు వ్రాయబడి కనబడితే వారు పరలోకములో. పరిశీలించుకుందాం. పరలోకం కావాలా? సిద్ధపడు, ఉదయం సరి చేసుకో, దేవుని చిత్తాన్ని జరిగించు, తోటి వారిని ప్రేమించు, సంతోషంగా ఉండు, స్తుతులు చెల్లించు, కోపం మానివేసే దేశం విడిచిపెట్టు, ప్రభుత్వ సహవాసం చేయి. పరలోకం మందే. ఏమాత్రం ఆయన ఆజ్ఞ లోపల అవిధేయత చూపొద్దు. ఆయన నోటి మాట నీ స్వాభిప్రాయానికి వేయించు, ఆయన ప్రేమించు. ఎవరి రకంలో నేను దేవుని దూరం చేయలేరు. ఏ శోధన కలిగిన రేపు అక్కడ ఉండబోతాం. అన్నాడు, హృదయంలో కూడా ఆశ రానివద్దు, చూడాలని కూడా తలంపు రానియొద్దు, ఏం చేస్తుందో చూద్దామని కుతూహలం కూడా రానియొద్దు. దేవుని కంచి వేసుకొని చుట్టూ భద్రపరచబడి దేవుని చేత ప్రార్థన చేయి. ప్రభువా, చూడకుండా నా కళ్ళు మూసే తండ్రి, వినకుండా నా చెవులు మూసే నాయన, మనసు అట్లా లాక్కుండా నా మనసును గద్దించు. అంతకుముందు దూరప్రయాణం చేసి పూర్వులు ఉన్నారు, ఇప్పుడు దగ్గర ఉంది కదా అనుకుంటారు. ఒక శివరాత్రికి అయితే కట్టి టైంలో వినకుండా ఉండేవాడిని. శివరాత్రిలో ఒకసారి బైబిల్ క్లాస్ ముగించుకొని వస్తూ ఉన్నా, మన వాళ్ళు గుంపు ఉన్నారు ఆడ టిఫిన్లు పుట్టుకొని. ఆడా సింగరకొండ, కొడపకొండ కాదమ్మా, ఇక్కడ రావు, సింగరకొండ కొండకాడ నన్ను చూసి తప్పటి దిగారు. ఆగి వెలగద్దాం అనుకున్నా, అమ్మ వందనాలమ్మ అని. ఇక ఎందుకు లేదు అమ్మ, ఏంది సంచులు పట్టుకొని రెడీగా బస్సు కోసం రోడ్డు మీద రావాలి. బస్సు నేను బండి మీద వస్తున్నాను. ఎవరో మన గొర్రెలు లాగొద్దనుకుంటే మన గొర్రెలే, మన బ్యాచ్. తప్పున దిగారు. ఇప్పుడు లేరు వాళ్ళు మన మధ్య, వెళ్ళిపోయారు. లేరు మన మధ్య. ఎక్కడికో బంగా ఇప్పుడు దగ్గరే కదా అనుకుంటాం. జాగ్రత్త, దగ్గర తెచ్చిపెట్టాడు దేవుడు కదా. అందరం బాగుద్దులే. తిరుపతికి, శ్రీశైలానికి ఇందరం వద్దులే, ప్రక్కనే ఉందని చెప్పి దగ్గర పెట్టాడు. జాగ్రత్త, ఆలోచన కూడా మనసులోకి రానివద్దు. ఉదయం స్థిరం చేసుకో. వాక్యము, ప్రార్థన, సహవాసం నిత్యం ప్రభువైపు చూడు. ఆ ఆలోచన వస్తే శ్రమించి ప్రభువుని అడుగు. సైచేవుడి సిద్ధపడదాం, నిజ రాజ్యాన్ని స్వంతించుకుందాం. ఈ సాయంకాలం ఎంతమంది రెడీ అవుతున్నారు దేనికోసం? ఎప్పుడో కాదు, ఈరోజే పక్కనే ఎడిచోట్లా లేదు ఈసారి పక్కనే ఎంతమంది రెడీగా ఉన్నారు చెప్పండి. తినాలకి అంటారు, ఏముందలా చూసి తిరిగి రావటమే కదా అంటావు. చుట్టూ దెయ్యాలు తిరుగుతుంటాయి ఆడ, తెలుసా? ఏమంటాయి ఆడ పట్టించుకొని వస్తారు. ఏడా అక్కడ వాడి జోలికి, పిల్లలారా విగ్రహముల జోలికి పోకుడి. ఆ దగ్గర కూడా మీకు సంగతి తెలుసా? అలాంటి చోటుకి పోతున్నా తల తిప్పేస్తాను, తట్టుకోలేను. మస్తాన్ దగ్గరికి వెళ్ళినా కూడా అలా చూస్తే కళ్ళు తిరిగేస్తాయి. ఒకసారి అయితే ఏం లేదు, గాంధీ రోడ్లో ఒక గుడి ఉంది. ఆ గుడి ముందు బండి పోతూ ఉంది, కళ్ళు తిరిగి పడిపోయాను. పోయినా ఒప్పుకోడు దేవుడు. అవి మనల్ని ఒప్పుకోనివు, రానివు, చూడనివ్వు. లాస్ట్ ఇయర్ జరిగింది నాకు ఇది, మొన్న డిసెంబర్కి ముందు, నవంబర్లోను. బండి మీద వస్తున్నా వల్ల కాల తిప్పేసిన తల పడిపోయేవాడు. జ్ఞాపకం చేస్తున్నా, వాడి జోలికి పోవద్దు, జాగ్రత్త. సరి చేసుకో, స్థిరంగా ఉండు. మన ప్రక్కనే ప్రభు పెట్టాడు. ప్రభుని స్తుతించు. స్తుతిస్తే ప్రభా నేను సరిగా ఉంటాను, నాకు శోధన ఇదని భద్రం చేసుకో. పలక రాజ్యం నీది నాదే. ప్రభు తప్పకుండా చూపుతాడు, మన విశ్వాసాన్ని కనపరుస్తాడు, మన ఓర్పును దీవిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు దయచేయను కాక. మొగరిద్దాం, ప్రార్థిస్తాం కూడా తనంతా మొగరిద్దాం. దయతో వచ్చే బుధవారం గుర్తుంది కదా, ప్రతిరోజు రాత్రికాలపు ఆరాధనలు, అలాగే
వచ్చే ఆదివారం నుంచి కూడాను ప్రత్యేక వర్తమానాలు శిరోశ్రమల గురించి ప్రభువారి జీవితాన్ని గురించి ప్రార్థన ప్రకాశం రావాలని కోరుతున్నాను. తల వంచుండగా మిగతా వాక్యం కోసమై ప్రార్థన చేయండి. ఒకరిద్దాం ప్రార్థించుకున్నాం.